మాఘపురాణం 9వ అధ్యాయం. మాఘమాస మహిమ, గంగాజల మహిమ. ఈ మాఘపురాణం అధ్యాయములో గంగానది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది. భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని, స్నానము చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రముపై వారిధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి కట్టి రావణుని సంహరించెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివుని పూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక పూజಗಳಲ್ಲಿ శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదయు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయునందుననే సర్వ పాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగా జలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగా జలముతో సమానమైనవగును. గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహము చేసుకోమని బలవంతము చేయగా, ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపముతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులు అగుదురు కాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా, ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా, వారట్లు చేయుటచే 5 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమునందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము ఆచరించినని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామ క్రీడలలో తేలియాడుచుండగా, మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వియై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడునైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని
పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రునిక్కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకొన్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వ రూపమునొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. మాఘపురాణం 9వ అధ్యాయం. పారాయణం